మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది. జెహోవా షమ్మా ప్రేయర్ హౌస్ మంచిర్యాల నుండి మనం అందరం ఈ రీతిగా కలుసుకోవటము ప్రభు చిత్తం ఏమంటా ఉంటున్నది. లాక్డౌన్ మీకు తెలిసిన రీతిగా మే 3 వరకు మోడీ గారు పెంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు తప్పక ప్రార్థన చేస్తూ ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉంటూ మరి కరోనాని మనం జయించడానికి ప్రయత్నం చేద్దాం. మన వంతు మనము సహాయం చేద్దాం. అదే రీతిగా మరి కుటుంబాలలో మరి ఉంటున్న ప్రతి డిఫరెన్సెస్ని కుటుంబాలను కట్టే విధంగా మరి లాక్డౌన్ ఉపయోగపడలాగున వాడుకోవాల్సింది ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ప్రార్థనలో వాక్య ధ్యానములో ఎక్కువ సమయము గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మంచిది. మనము మే 3 వరకు కూడా ఈ రీతిగానే మరి మనం యూట్యూబ్లోనే ఆరాధన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా ప్రభువా మరి యూట్యూబ్ ద్వారా మరొకసారి కలుసుకొని నాయన మరి ఆరాధన జరపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన మరి ఆరాధన అంతటిని దీవెనకరంగా బ్రతిమాడుకుంటున్నాం. చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మరి మీరు దర్శించి బ్రతిమాడుకుంటున్నాం. నాయన వాక్యాన్ని ఇస్తున్న మీ దాసుడు జాన్ పాలన్నను కూడా ప్రభు మీరు బహుబలంగా వాడుకొని నాయన మరి పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మహిమ పొంది బలలో కూడా ప్రభు నాయన యోగ్యంగా మేము తీసుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనము పాటలు పాడుకొని ప్రభుని ఆరాధన చేసుకుందాం. అందరము కూడా మీ ఇళ్లలో చెప్పబడుతున్న పాట సంఖ్యను తీసి పాటల బృందంతో పాటలు పాడుతూ ప్రభుని ఆరాధన చేయవలసింది మనం చేస్తూ ఉంటున్నాను. సాంగ్ నెంబర్ 7, 7వ పాట. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతు దేవా. 7వ పాట పాడు. Thank you.
47వ పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించును.
బలలో చేయవేయటానికి మనము సిద్ధపరచుకుందాం. మీరందరూ కూడా గత వారం నుంచి కూడా మన బలలో చేయవేయటానికి సిద్ధపడి ఉన్నారని ప్రభు పేరిట నమ్ముతూ ఉంటున్నాను. పాపక్షమాపణ ఒప్పుకొని ప్రభు దగ్గర ఎక్కడ తప్పిపోయి ఉంటే మనం పాపక్షమాపణ అడిగి బలలో చేయవేద్దాం. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు అప్పగించబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక మనందరం కూడా యోగ్యంగా ప్రార్థన పూర్వకంగా బల్లలో చేయవేద్దాం. రొట్టె నిమిత్తమై ద్రాక్షరస నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందన ఆసక్తులు స్తోత్రములు. ప్రభువా, మరి మేము అందరము కలిసి సంఘంగా రొట్టెలో ద్రాక్షరసంలో చేయవేసి ఉండగా నడిపించి బ్రతిమాడుకుంటున్నాం. యోగ్యంగా ఆలోచన చేస్తూ ప్రభువా, మీరు చేసిన ఆ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో చేవేసి కృపను దాచి బ్రతిమాడుకుంటున్నాం. నాయన, రాబో దినముల ప్రభువా, మరి మేము పరలోకంలో చేరి మీ బల్ల చుట్టూ చేరి ప్రభువా, మరి భోజనం చేయడానికి సాదృశ్యంగా ఉంచిన రొట్టెను బట్టి నా తెలియజేసుకుంటున్నాం. రొట్టెను ద్రాక్షరసం ప్రభువా నాయన, మరి మేము భుజించుండగా ప్రభువా మీరే మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుచుండగా మనము పరీక్ష చేసుకుంటూ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా బలలో మనం పాలు పంచుకుందాం. Mira
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా ప్రభువా మరి యూట్యూబ్ ద్వారా మేము నాయన కలుసుకొని బలలో చేయవేయటానికి మీరు ఇచ్చిన కృపను నా తెలియజేసుకుంటున్నాం. ఎందరైతే ప్రభువా మరి యోగ్యంగా ఆలోచన చేసి బలలో చేయవేశారో అట్టి బిడ్డలను మీరు దీవించినట్టు మాడుకుంటున్నాను. నాయన, ఎవరైతే మనసాక్షి గద్దెంపుకుల్లోనే ఈ వారము బలలో చేయవేయలేదో అటు బిడ్డలతో మీరు మాట్లాడి బలహీనత మీద జయమును పొంది ఈ వారములో ప్రభువా మీరు విజయాన్ని దయచేసి వచ్చే వారము బలలో చేవేసే కృపను దయచేసి కోరుకుంటున్నాను. అదే రీతిగా ఎవరైనా అయోగ్యంగా వేసి ఉంటే నాయన దయతో కనికరించి క్షమించి బ్రతిమాడుకుంటున్నాను. ఇంకా ప్రభువా మరి బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతున్న బిడ్డలతో మాట్లాడండి. త్వరగా నిర్ణయం తీసుకునే దిశగా నడిపించి బ్రతిమాడుకుంటున్నాం. అదే రీతిగా ప్రభువా నాయన ఇంకా నాయన మరి రక్షణలోకి రాకుండా ఉన్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రేమలో వారిని ఆకర్షించి ప్రభువా రక్షణలో నడిపించి బ్రతిమాడుకుంటున్నాం. ఈ రీతిగా మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నా తెలియజేసుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. కొన్ని గమనికలు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించేసి మనం చేస్తూ ఉంటున్నాను. ప్రతి బుధవారము యెహోవా షమ్మా ప్రార్థనా మందిరం ఈ యొక్క బైబిల్ స్టడీ మరియు సంఘ ప్రార్థనలు ఉంటున్నాయి. జూమ్ యాప్ ద్వారా మరి బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉంటున్నాయి. సాయంకాలం ప్రతి బుధవారం సాయంకాలం 7 మీరందరూ కూడా జాయిన్ కావాల్సింది మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంట్రెస్ట్ అంటే జాయిన్ కావాలని ఆశపడుతున్న వాళ్లకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు సంప్రదించడానికి ప్రయత్నం చేసి మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తుంటున్న ప్రతి కుటుంబాన్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మీ వ్యక్తిగత అక్కర్లు అవసరతలు ఏమైనా ఉంటే ఒక ఫోన్ నంబర్ మీకు డిస్ప్లే అవుతుంది. దానికి మీరు ఫోన్ చేసి మీ వ్యక్తిగత ప్రార్థన అంశాలు తెలియజేసి మనం చేస్తూ ఉంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా మరి అనేకులకు షేర్ చేసి ఇటువంటి లాక్డౌన్ సమయాలలో అనేకులకు వాక్యాన్ని వినిపించే విధంగా మనము ఉండవలసింది మనం చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మీ కానుకలను మీరు సమర్పించి మరి గూగుల్ పే ద్వారా యెహోవా షమ్మా ప్రార్థనా మందిరం వాళ్ళైతే గూగుల్ పే ద్వారా మరి మా ట్రెజరర్ ఆకర్షణకి పంపించాల్సి మనవి చేస్తూ ఉంటున్నాను. వేరే వాళ్ళు ఇంకా వేరే సంఘస్థులు ఎవరైనా వీక్షిస్తూ ఉంటే మీ కానుకలను మీ సంఘాలకు, మీ స్థానిక సంఘాలకు పంపించాల్సి మనవి చేస్తూ ఉంటున్నాను. ఇటువంటి కష్ట సమయాలలో మరి అనేక మంది పేదలు మీ చుట్టూ మన చుట్టూ ఉంటున్నారు. వాళ్ళను జ్ఞాపకము చేసుకొని మీ వంతు సహాయము చేయవలసింది మనవి చేస్తూ ఉంటున్నాను. కొంత వెచ్చించి మరి పేదలను గమనించి వాళ్ళకు సహాయం చేసి మనం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి కరోనా వైరస్ గురించి తప్పక ప్రార్థన చేస్తూ ఉండండి. మరి ప్రైమ్ మినిస్టర్ గారి గురించి, మినిస్టర్స్ గురించి, చీఫ్ మినిస్టర్స్ గురించి తప్పక ప్రార్థన చేస్తూ ఉండండి. కరోనా వ్యాధి నుంచి దేశం విడిపించులాగున ప్రభువుకి ప్రార్థన చేసి మనం చేస్తూ ఉంటున్నాను. మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు తప్పక చేస్తూ ఉండండి. వ్యక్తిగత ప్రార్థనలలో మరి గడపలసి మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మీకు వీలైతే ఫాస్టింగ్ ఉంటూ కూడా మరి కుటుంబాలు కట్టులాగున కోవిడ్ కరోనా వైరస్ వ్యాధి మరి అది అంతరించిపోలాగున ప్రార్థన చేసి మనవి చేస్తూ ఉంటున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ వారం మన మధ్యలో డాక్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. వారు హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటున్నారు. కెజియా పాల్ గారు ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉంటున్నారు, వాగ్దేవి కాలేజ్లో. అదే రీతిగా మరి వారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వారు డాక్టర్ జాన్ పాల్ గారు మరి EUEGF సర్కిల్స్లో చాలా బహుబలంగా వాడబడుతూ ఉంటున్నారు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. కనుక మనందరం సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఆహ్వానము.
ఈరోజు మన ధ్యానము లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం అంశము పునరుద్ధానము నుంచి ఆరోహణము వరకు. ఫ్రమ్ రెజరెక్షన్ టు ascension. 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుతున్నాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండి నా రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళి కాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవులైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టుల మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడిన 2 స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ప్రార్థన చేద్దాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యాన్ని సమీపిస్తున్నాం. మీ యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాం. మీ సన్నిధిని మాతో మీరు ఉంచండి. మీ వాక్యాన్ని మాకు తెరిచి విరిచి వడ్డించవలసిందిగా వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మమ్మల్ని ఆశీర్వదించి తద్వారా మేము అనేకులకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశము పునరుద్ధానము నుంచి ఆరోహణము వరకు, అంటే 40 రోజుల చరిత్ర గురించి మనం ఆలోచించబోతున్నాం. 40 రోజుల చరిత్రను పునరుద్ధానము నుంచి ఆరోహణము వరకు తీసుకోవాలంటే ఏ పుస్తకం బాగుంటుందంటే లూకాసు వార్త మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ లోకానే సువార్తను ముగించి అపోస్తల కార్యాలు ఆరంభించాడు కాబట్టి మంచి కంటిన్యూటీ ఉండే ఆస్కారం ఉన్నది. So Luke gives a better continuity from Gospels to Acts of Apostles. ఇంత మంచి కంటిన్యూటీ ఎక్కడ కూడా దొరకదు కాబట్టి ఈ 40 రోజుల గురించి ఆలోచిద్దాం. బైబిల్లో 40 అనే మాట సుమారు 146 సార్లు చెప్పబడింది. 40కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆ 40 రోజులు ఏంటంటే టెస్టింగ్ చేసే టైం. ఎవరైనా సరే ఆ వ్యక్తిని టెస్ట్ చేయాలన్నా, ట్రయల్ చేయాలన్నా, ఒక ప్రొబేషన్గా పెట్టాలన్నా, అందువల్ల వచ్చే ప్రాస్పారిటీని పొందాలన్నా ఈ 40 రోజులు జ్ఞాపకం చేస్తారు. ఒకరిని పరీక్షించాలంటే 40 రోజులు పరీక్షిస్తే ఆ తర్వాత అతను చక్కగా పనిచేస్తాడు అనే ధైర్యం ఉంటుంది. అందుకే 40 రోజులు పెట్టుకున్నారు. ఈ 40 రోజులు మనకు బాగా తెలుసు. నోవాహు దగ్గర 40 రోజులు తెలుసు. వాళ్ళ అరణ్యంలో 40 సంవత్సరాలు.
మోషే జీవితాన్ని 3:40లుగా చేసేసాం. రాజులు మొదటి ముగ్గురు రాజులు 3:40 సంవత్సరాలు ఏలారు. ఈ విధముగా యోనా దగ్గర కూడా ఆయన ప్రకటించిన దినాలు. యేసు ప్రభువారు తన సేవకు ప్రారంభించక ముందు ఆయన శోధించబడింది కూడా 40 దినములు. చాలాసార్లు సిలువకు ముందు మన 40 రోజులు చాలా మంది పాటిస్తారు, కానీ పునరుద్ధానమైన తర్వాత 40 రోజుల్ని అసలు ఎవరు ఎక్కువ పట్టించుకోరు. కానీ పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానము లేకపోతే ఇక మిగిలినంతా కూడా వ్యర్థమవుతుంది. రిజరక్షన్ ఇస్ ఎ క్లైమాక్స్ ఫర్ క్రాస్. సిలువకు మన నమ్మకానికి ఆధారం పునరుద్ధానమే. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనములో ఆయనను మృతులలో నుండి లేపుట ద్వారా మనకు ఆధారము కలుగచేసి ఉన్నాడు. ద బేసిస్ ఫర్ అవర్ బిలీఫ్ ఈజ్ రిజరక్షన్. కాబట్టి ఈ రిజరక్షన్ నుంచి ఆరోహణము వరకు, ఫ్రమ్ రిజరక్షన్ టు అసెషన్, వీఆర్ గోయింగ్ టు టాక్ నౌ. మనం ఆలోచించబోతున్నాం. ఈ అధ్యాయం అంతటిని 24 అధ్యాయంలో 53 వచనాలు ఉన్నాయి. ఈ 53 వచనాలని నేను 5 భాగాలుగా చేసినాను. మొదటి 12 వచనాలు సమాధి తెరవబడుట. మొదటి 12 వచనాలు సమాధి తెరవబడుట. 13 నుంచి 35 వరకు రెండవ భాగం కన్నులు తెరవబడెను పరుట. మొదటిది సమాధి తెరవబడెను, రెండవది కన్నులు తెరవబడెను. 36 నుంచి 46 దాకా మనస్సు తెరవబడెను, వారి మనస్సులు తెరవబడ్డాయి. 47 నుంచి 49 వరకు పెదవులు తెరవబడినాయి. పెదవులు తెరవబడి సువార్తకు సిద్ధమవుతున్నాయి. ఇక చివరిగా 50 నుంచి 53 వరకు పరలోక మార్గము తెరవబడెను. ఈ విధముగా 5 రకాల తెరవబడుట గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిది 1 నుంచి 12 వరకు. మొట్టమొదటిది ఏంటంటే సమాధి తెరవబడెను. సమాధి తెరవబడిన వారు పునరుద్ధానమైన రోజున స్త్రీలు తెలియక ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభు దేహానికి వాళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకెళ్లాలని వెళ్ళారు. కానీ సమాధి తెరవబడింది. యేసు ప్రభు వారు సమాధి తెరవకుండానే లేచాడు. కానీ ఆయన లోపల లేడు అని చెప్పడానికి దేవదూతలు సమాధిని తెరిచారు. తెరిచి ఆ సమాధి మీద కూర్చున్నారు. 1.5-2 టన్నుల బరువైన సమాధిని తెరిచి ఆడ కూర్చున్నారు. దేవదూతలు మాట్లాడుతున్నారు. కాబట్టి తెరిచిన సమాధి మనకు సందేశం ఇస్తుంది. ఏమని? క్రీస్తు అందులో లేడు, ఆయన లేచాడు. కాబట్టి అది గొప్ప పునరుద్ధానం. సమాధిని గెలిచిన దేవుడు, ముద్రలు గెలిచిన దేవుడు, సైనికులు గెలిచిన దేవుడు ఆయన లేచాడు. సమాధి మనకు అనేకమైన గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అందుకే ఒక మాట అంటుంటాను నేను, ఎంప్టీ టూమ్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎంప్టీ హార్ట్స్. ఖాళీ సమాధి ఎందుకంటే, యేసు ప్రభువారు సమాధిని ఖాళీ చేసింది ఎందుకంటే, ఖాళీగా ఉన్న మన హృదయాలను నింపటానికి. అనేక హృదయాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ హృదయాన్ని దేవాది దేవుడు సృష్టికర్త మాత్రమే నింపగలుగుతాడు. ఆయన నింపటానికి దాన్ని ఖాళీ చేసి మనల్ని నింపటానికి వచ్చాడు. రెండవది, మొదటి భాగంలో రెండవది దేవదూతల సందేశం. దేవదూతల సందేశం ఏంటంటే 5వ వచనం, సజీవులైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? చనిపోయి తిరిగి లేచిన వాడిని మృతుల్లో వెతకూడదు. యేసు ప్రభు వారు చనిపోయినవాడు కాదు, ఆయన బ్రతికినవాడు, సమాధిని గెలిచినవాడు. ఇంకొక చోటు ఉంటుంది, దేవదూతలు అంటారు మీరు వచ్చి చూడండి అంటారు.
వచ్చి చూడండి, సమాధిలో ఆయన లేడు, మీరు వచ్చి చూడండి, మీ కళ్ళకే కనిపిస్తుంది. అందుకనే యేసు ప్రభు గురించి ఎవరైతే యేసు ప్రభు వారిని తెలుసుకుంటారో వారు వచ్చి చూడండి అనే మాట ఉంటుంది. దేవదూతలు చెప్పారు వచ్చి చూడండి అని. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు, రుచి చూచి తెలుసుకోండి నీ దేవుడు ఉత్తముడని. మీరు అనుభవించి తెలుసుకోండి. కాబట్టి దేవుని తెలుసుకోవటం అనేది అనుభవించి పరీక్షించి పరిశీలన చేసి తెలుసుకోండి. ఏ సమాధిలో పెట్టబడ్డాడో ఆ సమాధిలో నుంచి లేచాడు. ఇక్కడ పెట్టి ఇంకో చోట లెగవటం కాదు. ఈరోజు పెట్టి 500 సంవత్సరాల తర్వాత లెగవటం కాదు. ఒక ఆయన అయితే నన్ను కూడా సమాధి చేయండి, నేను కూడా లెగుస్తాను, సజీవ సమాధి చేయమన్నారు. చేసిన తర్వాత ఆయన చెప్పాడు, తర్వాత ఎవరైనా నన్ను చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఎవరైనా చూస్తానికి ప్రయత్నం చేస్తే వారు చనిపోతారు. ఆ మాట అనగానే చాలా మంది అయ్యో మనం ఎందుకు చనిపోవాలని చెప్పి ఆయన్ని చూడటమే మానేశారు. ఎంతకున్నాడా లేదా అని. చూస్తే చచ్చిపోతారని ఆయన చెప్పుకుంటే యేసు ప్రభు దగ్గర వచ్చి చూడండి, సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతున్నారు. తర్వాత 7వ వచనం, ఆయన ఇక్కడ 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేడిన 3వ దినమందు లేపవలసినదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే దేవుని వాక్యం దగ్గరికి, ఆయన మాటల దగ్గరికే తీసుకెళ్తారు. దేవుడు మనకిచ్చే సమాధానం ఏంటంటే, దేవుడిచ్చే సందేశం ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి తీసుకెళ్ళటమే. దేవదూతలు ఏమన్నారు? ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోమనగానే 8వ వచనం, అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి సంగతులన్నీ 11 మంది శిష్యులకు దక్కిన వారికి 11 ఎందుకని? ఎందుకంటే యూద లేడు కాబట్టి. అదే వైలిన్ చెప్పినప్పుడు వారెవరూ రాలేదు, భయపడ్డారు, నమ్మలేదు. కానీ 12వ వచనంలో, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని వచ్చి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడని. నారబట్టలు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళ యొక్క కల్చర్ ప్రకారము, ఉదాహరణకు భోంచేస్తూ ఉన్నప్పుడు ఆడున్న టవల్ కానీ తీసుకునే తువాలు కానీ తీసుకుంటే ఆడ వదిలేస్తేనేమో నీ భోజనం అయిపోయినట్టు. కానీ దాన్ని మడిచి చక్కగా పెడితే మాత్రం మళ్ళా నువ్వు వస్తావని అర్థం. కాబట్టి యేసు ప్రభువారి యొక్క చుట్టబడిన ఆ బట్టలు అవన్నీ కూడా నారబట్టలు విడిగా చుట్టబడి చక్కగా పేర్చబడి ఉన్నాయంటే అర్థం ఏంటంటే మరలా నేను వస్తాను అని. ఆ యొక్క కల్చర్ ప్రకారం, సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే ఆయన మరలా వస్తాననే సిగ్నల్ ఇవ్వటానికే దాన్ని మడిచి పెట్టడం జరిగింది. యేసు ప్రభువారు సమాధితో అంతం కాలేదు. ఆయన పునరుద్ధానమయ్యి ఆరోహణమవుతుంది, అంతం కాలేదు. మరలా నేను వస్తాననే మాట ఈ యొక్క నారబట్టలు మనకు చెప్తున్నాయి. ఆ నారబట్టలు ఆయన నిజంగా లేచాడని చెప్తున్నాయి. లేకపోతే ఆ నారబట్టలు చిరిగిపోతాయి. వాళ్ళు వేసిన సుగంధ ద్రవ్యాలు, కొన్ని కిలోల సుగంధ ద్రవ్యాలు ఒక చుట్టి ఆ నారబట్టలు చుట్టి చేస్తే అవి తీస్తే బాడీ అన్న చిరిగిపోతుంది, లేక బట్టన్న చిరిగిపోతుంది. కానీ ఇవి చుట్టబడి ఉన్నాయంటే యేసు ప్రభువారు లేచాడు. బాడీని రిజరెక్షన్. ఇది ఆత్మలాగా లెగవటం కాదు, శరీరంతో లేచాడు. శరీరంతో లేచిన ప్రభు మరలా వస్తానని ఆ నారబట్టల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు పేతురు అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది మొదటి అంశం. మొదటి అంశం ఏంటంటే తెరవబడిన సమాధి తెరవబడిన. రెండవ అంశానికి వెళ్దాం. 13వ వచనం నుంచి 35 వరకు చాలా పెద్ద వచనాలు ఉన్నాయి. 13 నుంచి 35 వరకు దీనికి నేను పెట్టిన పేరేంటంటే కన్నులు తెరవబడ్డాయి. ఇదంతా ఏంటంటే అదే దినమున 13వ వచనం, ఇదిగో ఆ దినమందే
వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మైన ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. ఆ రోజున సుమారు ఆ యొక్క యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి 6.5 మైళ్ళ దూరం ఉంటుంది. వారు నడుస్తున్నారు. యెరూషలేములో ఉన్న విషయాలన్నీ తెలుసుకున్నారు. యేసు ప్రభువారు లేచినప్పుడు చాలా మటుకు అందరూ గలిబిలైపోతున్నారు. గవర్నమెంట్ వారేమో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, రాను వారేమో సైనికులేమో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. శిష్యులేమో ఆశ్చర్యంలో ఉన్నారు, సైనికులేమో వణికిపోతున్నారు, గవర్నమెంట్ వారు టెన్షన్ పడిపోతున్నారు, ఏమవుతుంది అని. అందుకే ఒక మాట కూడా ఉన్నది. పిలాతు కైసర్కు ఉత్తరం రాస్తాడు, కైసర్ గారు, చక్రవర్తి గారు, ఇక్కడ మాకు పోలీసులు సరిపోలేదు, మీ సెంట్రల్ పోలీసు పంపండి. అలాంటి పరిస్థితుల్లో దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ నడుస్తూ పోతే యేసు ప్రభువారు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. యేసు ప్రభువారిని వాళ్ళు పిలవలేదు, ఆయనంతటా ఆయనే వెళ్ళాడు. ఇది యేసు ప్రభువారు చెప్పిన మాటను ఆయనే నెరవేరుస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామం ఉంటారో వారి మధ్య నేను ఉంటానని అన్నాడు కదా ప్రభు. అందుకే ఆ 2 ఉన్న దగ్గర మధ్యలో ప్రభు వచ్చాడు. ఇది ఇంకొక విధంగా చూస్తే స్వార్థను ఎలా పంచుకోవాలో కూడా మనకు నేర్పిస్తున్నాడు. స్వార్థను పంచుకునేవారు కన్నులు తెరవబడిన వారు ఏం చేస్తారంటే వారే వస్తారు. దే టేక్ ఇనిషియేటివ్ టు కమ్. దే టేక్ ఇనిషియేటివ్ టు కమ్. రావటానికి వాళ్ళే వస్తారు, మాట్లాడటానికి వాళ్ళే మాట్లాడతారు. అవసరమైతే గద్దింపుతో కూడిన మాటలు చెప్పి స్వార్థను ప్రకటిస్తారు. కాబట్టి ఇనిషియేషన్ ఇన్ గోయింగ్, ఇనిషియేషన్ ఇన్ టాకింగ్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ రిబ్యూకింగ్, ఈ 3 పనులు చేశాడు ప్రభు. చూడండి ఒక మాట, ఈ తెరవబడిన కన్నులోనే మాటకు నేను ఎందుకు పేరు పెట్టానంటే 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. కన్నులు మూయబడినని ఒక మాట చెప్పింది. అదే 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన కన్నులు మూయబడిన కన్నులు అందుకే దీనికి నేను పెట్టిన పేరు తెరవబడిన కన్నులు. యేసు ప్రభువారిని చూసేటట్టు ఆ తెరవబడిన కన్నులు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయనే వచ్చాడు, వారితో నడిచాడు, వారిని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు చూడండి. మీరు చెప్పొచ్చున్న మాటలేంటి అని అడిగాడు. ఇలానే ఫిలిప్పు కూడా అదే చేశాడు కదా. ఆ కందకయ్య మంత్రి వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు రథంలో పోతుంటే నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. అట్లనే మీరేం మాట్లాడుచున్నారు. రెండవది ఆయన ఏమని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు, నీ ఒక్కరికే తెలియదా ఇదంతా అని. అంటే ఏ విషయం తెలియాలి అంటే వారు యేసు ప్రభు వారి గురించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని చెప్తూ ఆయన ఒక ప్రవక్త అని చెప్తాడు. నీకు తెలియదా అంటే అప్పుడు యేసు ప్రభు వారు అసలు పాయింట్లోకి వస్తున్నాడు. 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తులాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గురించిన వచ్చిన భావములు వారికి తెలిపాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రవక్తల గురించి చెప్తున్నాడు. అవివేకులైన ప్రవక్తలు మాటలన్నీ నమ్మని మందమతులారా. బాగా గమనిస్తే యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటిని నమ్మాలి, కొన్నిటిని తీసుకోవద్దు. వాక్యంలో కొన్నిటినే మనకు నచ్చినవి తీసుకోకూడదు, అన్ని నమ్మాలి.
మందమతులారంటే స్లో థింకర్స్. యేసు ప్రభువారు అవసరమైతే గద్దింపు అయినా సరే చెప్పి వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిట్లో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపాడు. మోషే మొదలుకొని తన్ను గురించిన వచన భావములని తెలిపాడు. కాబట్టి ఆయన భావములను తెలిపాడు, వాక్యములను తెలుపుతున్నాడు. లేఖనము దగ్గర తీసుకురావటం గమనించండి. దేవదూతలు యేసు ప్రభువారు చెప్పిన మాటల దగ్గర తీసుకొస్తే, యేసు ప్రభువారు ప్రవక్తలు చెప్పిన మాటల దగ్గర తీసుకొచ్చి ఆయన గురించి ఎలా నెరవేరినాయో అవన్నీ నెరవేరినాయని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖలన్నిటినీ గూర్చిన భావములు వారికి తెలిపాడు. ఎప్పుడైతే ఆయన భావములు తెలిపాడో అప్పుడు వారి ఆయన నుండి రొట్టె తీసుకొని విరవంగానే స్తుతి చెల్లించాడు. విరవంగానే వారి కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి కన్నులు తెరవబడట ఒక విధముగా మన దేవుని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటే అక్కడ ఉంటానన్న ప్రభు, మనం కూడా మాట్లాడుకుంటే కూడా ఇద్దరు ముగ్గురు ఆయన గురించి సంభాషణ చేసుకుంటే మన మధ్య ఉంటాడనే విషయం మనకు చెప్తున్నాడు. ఎలా ఆయన యేసు ప్రభు వారి గురించి ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ముఖ్యంగా లేఖనాల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. లేఖనము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం ఒక మాట అంటాం, బైబిల్ ఇన్స్పైర్డ్ వర్డ్, ఆవేశపరచబడిన వాక్యం, పరిశుద్ధాత్మ చేత ఆవేశపరచబడిన వాక్యం అయితే యేసు ప్రభు వారు ఇన్కార్నేటెడ్ వర్డ్, అవతరించిన వాక్యం. ఆవేశపరచబడిన వాక్యము అవతరించిన యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే అవతరించిన యేసు ప్రభు ఆవేశపరచబడిన వాక్యాన్ని దగ్గర తీసుకెళ్తున్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు ఏ వాక్యము శరీరధారిగా వచ్చాడో ఆ వాక్యము శరీరాన్ని నుంచి పునరుద్ధానైన తర్వాత మరలా మనందరినీ ఆ వాక్యాన్ని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇది రెండవది. మొదటిది సమాధి తెరవబడెను, రెండు కన్నులు తెరవబడెను. చూశారు కదా 31 వచనంలో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు వారు వెళ్ళి చెప్తారు. వాక్యం ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనం మండలేదా అనే మాటను జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఇది రెండవది. మూడవ దాని దగ్గరికి వెళ్దాం. మూడవ అంశం 36 నుంచి 46 వరకు. 36 నుంచి 46 వరకు. ఎందుకంటే 36లో ఆయన చెప్తున్నది, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేళ్ళు చెప్తారు, యేసుప్రభు వచ్చాడండి, మేము చూసాము ఆయన్ని, మేము ఎంఐ మార్గంలో మేము చూసినాము అని చెప్తా ఉంటే చెప్తూ చూడండి 30 వచనంలో, వారు ఎలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానముగాక అనెను. వాళ్ళు మాట్లాడుతున్న వారిని ఆయన మాట్లాడుతూ ఉండగానే యేసు ప్రభు వారు వారి మధ్యలోకి వచ్చాడు. వారు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య మెలిసి సమాధానమవుగాక అని చెప్పాను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము కనపడని అనుకుని, అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారని తమ హృదయంలో సందేహం పుట్టనేలా అని నేనే ఆయన చెప్పుటకు నా చేతులను నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలు మాంసం భూతములు ఉండవని చెప్పాను. తన పాదములను చేతులను వారికి చూపాను. వారు ఈ విధముగా ఆయన వారితో భోజనము కూడా చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు నేను దేహంతో లేచాను, బాడీలీ రిజరెక్షన్, కేవలం నేను ఆత్మతో లేవలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాట్లాడుతుంటే ఆయన మధ్యలో వచ్చాడు అంటే డోర్లో నుంచి కూడా వచ్చినట్టుగా ఇంకోసారి ఉంటుంది, డోర్ వేసినట్టే ఉంటుంది, ఆయన వచ్చేస్తారు. పునరుద్ధానం యొక్క శరీరమునకు ఎలాంటి శక్తి ఉంటుందంటే డోర్ మూసేసినా కూడా ఆయన రాగలుగుతాడు. యేసు ప్రభు వారు మనతో ఎట్టి పరిస్థితుల్లోనే ఉండగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు. మన ఎంత అవసరం అంటే అక్కడికి రమ్మంటే ఆయన రాగలుగుతాడు. అది పునరుద్ధానంలో దేవుడు చూపిస్తున్నది. అంటే ఇదంతా ట్రైనింగ్. అందుకే చెప్పే కదా 40 రోజులు ఇట్స్ ఎ ప్రొబేషన్, ఇట్స్ ఎ ట్రైనింగ్, ఇట్స్ ఎ టెస్టింగ్.
శిష్యులను 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఈ 40 రోజులు వారిని టెస్టింగ్ అండ్ ట్రయల్స్ చేస్తున్నాడు. చూడండి, నేను ఎలాంటి సందర్భాల్లో మీతో ఉంటానో, ఎలా మీ దగ్గర నేను రాగలుగుతానో అని చెప్తూ వారిని సిద్ధపరిచిన దినం 40 రోజులు. ఇది వారికి సిద్ధపరిచినది, సిద్ధపాటు. అందుకే ఈ 40 రోజులు వారిని సిద్ధపరిచి వారిని సేవకు వాడుకున్నాడు. దిస్ ఇస్ ద ఫైనల్ టెస్టింగ్ టైం. అందుకే మనం చాలాసార్లు ఏదన్నా డిజైన్ చేసినాక టెస్ట్ చేస్తాం. అట్లనే 3.5 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చినాక ఆయన టెస్ట్ చేసి ఆయన ఎన్ని విధాలుగా నేను మీతో ఉండగలనని నెరవేర్చుకున్నాడు, చూపించుకున్నాడు. ఉదాహరణకు ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళి తోమ లేనప్పుడు 10 మందిని కలుస్తాడు. ఆ తర్వాత 8 రోజుల తర్వాత తోమతో కలిసి, ఇంకొక వారం తర్వాత తోమతో కలిసి మళ్ళా కలుస్తాడు. ఆ తర్వాత మరలా పేతురు మరికొంతమంది శిష్యులు ఆ సముద్రంకి వెళ్ళి చేపలు పడుతుంటే వారిని కలుస్తాడు. ఎన్ని రకాలుగా కలవగలడో, ఎన్ని రకాలుగా నేను మీతో ఉండగలను అని ఒక రకంగా వారికి చూపిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని ట్రైనింగ్ ఇస్తూ, సిద్ధపరుస్తూ 40 రోజులు వారి మధ్యనే ఉన్నాడు. అనేక సార్లు వారికి కనిపించాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో మనకు 3వ అంశము మనస్సు తెరవబడిన. చూడండి, 45వ వచనం, 44 నుంచి చదువుతున్నాను. యేసు ప్రభువారు మరలా శిష్యులు కూడా తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికి? లేఖనాల దగ్గరికి. బాగా గమనించుకోండి, ఎప్పుడైనా ఫిజికల్ ఎవిడెన్సెస్ చూపించాడు, భౌతికంగా ఆయన రుజువు చేసుకున్నాడు. ఫిజికల్ ఎవిడెన్సెస్ అయినాక స్క్రిప్చురల్ ఎవిడెన్సెస్కి తీసుకొని వస్తున్నాడు. ఏమని? 44వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. ఒక్కసారి లేఖనాల దగ్గర తీసుకొచ్చాడు. లేఖనాల భాగాన్ని 3 భాగాలు చేస్తున్నాడు. ఒకటి మోషే గ్రంథాలు, 2 ప్రవక్తల గ్రంథాలు, 3 కీర్తనలు. అంటే మనము మన బైబిల్లో, యూదుల బైబిల్లో 3 భాగాలు ఉంటాయి: మోషే గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తల గ్రంథాన్ని మనం 2 భాగాలు చేసినాం, చరిత్ర గ్రంథాలని, తర్వాత ప్రవక్తల గ్రంథాలని. కాబట్టి ఈ యోగు గ్రంథం నుంచి పరమగీతాల వరకు కీర్తనల గ్రంథాలు, అంటే టీచింగ్స్ అంటాం. కాబట్టి పాత నిబంధన 3 ముక్కలు చేస్తే, ఒకటి మోషే నుంచి యోగు దాకా 17 పుస్తకాలు, 17. మధ్యలో 5 బోధించే పుస్తకాలు, కీర్తనలు. ఆ తర్వాత ఇంకో 17, 5, 17, మొత్తం 39. ఈ విధముగా ఈ టీచింగ్స్ అనేది ఈ సెంటర్. వాటి నుంచి, ధర్మశాస్త్రము నుంచి, చరిత్ర నుంచి తెలుసుకొని బోధలోకి రావాలి. బోధించబడి తర్వాత జరగబోయే ప్రవచనాల్లోకి వెళ్ళాలి. ఇలా వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఫిజికల్ ఎవిడెన్సెస్ నుంచి ఆయన ఫిజికల్గా అనేక విధాలుగా మాట్లాడటం, నన్ను చూడండి అని చెప్పటం, శరీరాన్ని చూడండి, ఎముకలు చూడండి అని చెప్పటం, వాళ్ళతో తినటం, ఇవన్నీ చేసి నేను ఫిజికల్గా, బాడీలీగా, శరీరంతోనే పునరుద్ధానుడయ్యానని చెప్పి ఆ పునరుద్ధానం వాడికి నేర్పించి వారందరిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే లేఖనాల దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే వారిని లేఖనాల దగ్గర తీసుకెళ్లాడో 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారిని మనస్సును తెరిచాడు. గమనించుకోండి. కాబట్టి అందుకని నేను పెట్టిన 3వ పేరు మనస్సు తెరవబడెను. లేఖనాల దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే మనస్సు తెరవబడుతుంది. అందుకని ఎంత ఎక్కువ లేఖనాలు చదివితే అంత మంచిది. పునరుద్ధానుడైన ప్రభువారు మనకు అప్పగించింది, మనల్ని దేనికి అప్పగిస్తున్నాడంటే, ఒకటి లేఖనాలకు అప్పగిస్తున్నాడు, 2వది మనకు సహాయముగా పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. దేవాతి దేవునికి 2 గొప్ప ఆస్తులు మనకిచ్చాడు. ఒకటి లేఖనాలు. ఆ లేఖనాన్ని ఎవరైతే ఆవేశపరిచారో ఆ పరిశుద్ధాత్ముని
మనకు ఇస్తున్నాడు. కాబట్టి మనస్సును తెరిచాడు, అది గమనించుకున్నాం. మనస్సు తెరవబడింది. కాబట్టి లేఖనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సు తెరవబడితే మన లేఖనాల్లో ఉన్న క్రీస్తు ప్రభువాన్ని చూసి ఆయనకు నెరవేరనివని. వాస్తవానికి యేసు ప్రభువారు లేఖనాల గురించి చెప్తున్నాడు, లేఖనాలన్నీ యేసు ప్రభు గురించి చెప్తున్నాయని చాలామంది చెప్తారు. కానీ ఈ 44 వచనంలో లేఖనాలు నా గురించి చెప్తున్నాయని ఆయనే చెప్పుకోవటం చాలా విశేషం. నేను నీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవని నన్ను గురించి రాయబడి ఉన్నవి, అది గొప్ప మాట. కాబట్టి లేఖనాల దగ్గరికి తీసుకెళ్ళి మనస్సును తెరిచాడు. అప్పుడు వారికి అర్థమైంది. ఇది మనస్సును తెరిస్తే ఏమైంది? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచునని వారికి అర్థమైంది లేఖనాల ప్రకారం. అందుకనే 1 కొరింథీ 15 అధ్యాయంలో 3వ వచనంలో పౌలు గారు చెప్తారు కదా, లేఖనం ప్రకారం ఆయన మృతి నొందెను, లేఖనం ప్రకారం ఆయన సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం ఆయన పునరుద్ధానుడై లేచాను. అన్ని లేఖనం ప్రకారము అన్ని జరగాలి. ఇది మనస్సును తెరవబడుట. కాబట్టి ఆయన వారి దగ్గరికి వచ్చి తను తాను రుజువు చేసుకుని వారితో మాట్లాడి వారిని లేఖనాల దగ్గర తీసుకెళ్ళి వారి మనస్సును తెరిచి వారికి సిద్ధపాటు ప్రొబేషన్ 40 రోజులు వారికి నేర్పించాడు. ఈ విధముగా 4వ అంశానికి మనం వెళ్దాం. మొదటిది సమాధి తెరవబడెను, 2 కన్నులు తెరవబడెను, 3 మనస్సు తెరవబడెను. 4వ అంశము 47 నుంచి 49 వరకు, కేవలం 3 వచనాలు. 47 నుంచి 49 వరకు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణను ప్రకటించబడినని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. ఇది గ్రేట్ కమిషన్. గొప్ప కమిషన్ చేశాడు దేవుడు. ఆ రోజు వారికి గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి గొప్ప ఆజ్ఞ? ఆజ్ఞలన్నింటిలో గొప్ప గ్రేట్ కమిషన్ ఏంటంటే వారికి పంపించాడు వారిని లోకంలోకి. వాళ్ళకి 3 మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిది వేచి ఉండండి, నిలిచి ఉండండి. అందుకే వారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పోతే వారికి అక్కడ కూడా చెప్పాడు, మీరు నిలిచి ఉండండి. అందుకే అపోస్తల కార్యములలో యేసు ప్రభువు ఆరోహణమైన తర్వాత వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నిలిచి ఉండటం. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. యేసు ప్రభువు తిరిగి లేచినాక 40 రోజులు ఉన్నాడంటే మరలా పరిశుద్ధాత్ముడు వచ్చేది 49 లేక 50వ సంవత్సరం, పెంట అంటే 50. పరిశుద్ధాత్ముడు దిగే వరకు సుమారు మధ్యలో 10 రోజులు వారు నిలిచి ఉన్నారు. నిలిచి ఉండాలి. కాబట్టి వారు నిలిచి ఉండాలి. వెయిట్. దేవుని సేవలోకి ఆయన స్వార్థంలోకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ చేయాల్సింది వెయిటింగ్. రెండవది గోయింగ్ ఇన్ టు ద వరల్డ్, ప్రపంచంలోకి వెళ్ళాలి. ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. అపోస్తల కార్యాలు 1:8 దగ్గర ఉంది కదా, యెరూషలేములోను యోదయ సమరయములోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. కాబట్టి యేసు ప్రభువారు చెప్తున్న మొట్టమొదటి మాట మీరు ప్రకటించండి, 2 సాక్షులై ఉండండి, 3 వేచి ఉండండి. ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన పక్షమును విట్నెస్ చేసుకుంటూ వాళ్ళంతా మనం వెళ్ళాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటూ ఇదిగో యుగ సమాప్తి వరకు నేను ఉన్నానని ఆయన చెప్పలేదా? కాబట్టి ఒక పక్కన పరిశుద్ధాత్మను మీకు నేను ఇస్తాను అన్నాడు కదా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. అందుకే సేవలో మొట్టమొదటిది నిలిచి ఉండుట, ప్రార్థన చేయుట. కాబట్టి దీనికి నేను పెట్టిన పేరేంటంటే పెదవులు తెరవబడెను. ఎవరైతే భయపడిపోతున్నారో, ఎవరైతే పారిపోతున్నారో ఆ శిష్యులు,
అలాంటి వారికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో వారు ఏం చేస్తున్నారో మీరు గమనించారా? ఏం చేస్తున్నారు? పెదవులు తెరవబడ్డాయి, ప్రభు పక్షాన మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 3:8 ఫిలదెల్ఫియా సంఘం ఉంటుంది. అక్కడ ఫిలదెల్ఫియా సంఘం అంటే ఫెయిత్ఫుల్ సంఘం, అంటే నమ్మకమైన సంఘం. నమ్మకమైన సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దావీదు చేతులు. చూడండి, ప్రకటన గ్రంథము 3:8 నేను చదువుతున్నాను. 3:8 7 నుంచి, దావీదు తాళపు చెవి కలిగి ఎవరు వేయలేకుండా తీయవాడను, ఎవరు తీయలేకుండా వేయువాడను సర్వ సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పుచున్నదేమనగా 8 చివరి భాగం, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడను వేయనేరడు. చూసారా, ఆయన తలుపులు తీసి ఉంచానన్నాడు. అంటే స్వార్థకు తలుపులు తెరవబడ్డాయి. ఆ తాళపు చెవిని ఉన్నది. నేనేస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు వేయలేరు. మీరు ఇంకెంతో భయపడుతున్నారు? తెరవబడి ఉన్నది. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. తెరవబడిన ద్వారముల నుంచి తెరవబడిన పెదవులతో వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. కాబట్టి పెదవులు తెరవబడ్డాయి, సాక్షులుగా జీవించాలి. అది 4వది. 5వది చెప్పి ముగించుకుందాం. 5వది ఏంటంటే 50 నుంచి 53 వరకు. దానికి నేను పెట్టిన పేరు 50 నుంచి 53 వరకు. చూడండి, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థించిరని అపోస్తల కార్యములలో ఇదే 1 రాయలేదా? వాళ్ళు యేసు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. నేను చదువుతున్నాను, అపోస్తల కార్యములు 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచు ఉండగా, వారు వేచి ఉండగా, వారు నిలిచి ఉండగా పెంతెకొస్తు అనుభవం వచ్చింది. పరిశుద్ధాత్ముడు దిగాడు. కాబట్టి ఈ చిట్ట చివరిలో ఆయన వారిని అక్కడ తీసుకుని వెళ్ళి, బేతనీయ నుంచి వారిని తీసుకుని వెళ్ళి, చూశారు కదా, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని వెళ్ళి ఆశీర్వదించాడు. యేసు ప్రభువారు వారిని ఆశీర్వదించి తీసుకుని వెళుతూ ఉండగా ఏమైందంటే, నేను చదువుతున్నాను, ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడో చూద్దాం. అపోస్తల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నుల నుండి కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. మేఘము కొనిపోయింది. ఏ మేఘం కొనిపోయిందో ఆయన మళ్ళా మేఘముతోనే రాబోతున్నాడు. మేఘారుడై ఆరోహణమయ్యాడు. అదే మేఘముల మీద ఆయన మళ్ళా రాబోతున్నాడు. అందుకే ఆయన చూస్తూనే ఉండగా, వారందరూ చూస్తూ ఉండగా వెళ్ళిపోయారు. చూస్తూ ఉంటే ఎట్లా ఎంత గొప్ప ఆశ్చర్యం ఉంటుందంటే, ఈ మార్గము ద్వారా ఇది కేవలం సమాధిని గెలవటమే కాదు, ఇది పరలోకమునకు మార్గం. అందుకే నేను పెట్టిన చివరి పేరు పరలోక మార్గము తెరవబడేను. పరలోకానికి ఎలా పోవాలి, స్వర్గాన్ని ఎలా చేరుకోవాలి, ఎలా మనం వెళ్తాం, చనిపోయినాక ఏమవుతుంది, ఆయన చనిపోయినాక తిరిగి లేకుండా చూపించడమే కాకుండా మనం ఎక్కడికి పోతున్నాం ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసి అంటున్నాడు. పునరుత్థానం అంటే ఇదే మార్గం అని చెప్పాడు. అది ఎందుకు యేసు ప్రభువారు యోహాను సువార్త 14 చెప్పలేదా? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. తండ్రి ఇంట అనేక నివాసంలో కలవు లేని ఎడల మీతో చెప్పదను. నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నేను ఉండు చోటు మిమ్మల్ని తీసుకెళ్తాను. పరలోకానికి మార్గం. అందుకే యోహాను సువార్త 14:6 ఉంటుంది,
నేనే మార్గమును సత్యమును జీవమును. ఈ పరలోక మార్గమును తెరిచాడు. ప్రభువారు మొదటిగా ఆరోహణమయ్యాడు. ఇక అందరూ ఆయన ఎంత నమ్మకించిన వారందరూ కూడా లెగుస్తారు. సంఘము ఎత్తబడుతుంది. మనం కూడా ఆరోహణమై మధ్యాకాశంలో కలుసుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. చూస్తూ ఉండగా ఏమైంది? ఆయన ఆశీర్వదించాడు. వీళ్ళేమో చూస్తూ ఉన్నారు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయనకి వందనములు చెల్లించారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎలీషా సంగతి. ఏలియా ఏం చెప్పాడు? నేను ఆరోహణం అవుతూ ఉండగా నువ్వు గనక చూస్తే మాత్రము నీకు రెండంతల ఆత్మ వస్తుంది. డబల్ పోర్షన్ ఎప్పుడు వస్తుందంటే చూస్తే వస్తుంది. ఆయన చూస్తూ ఉండగా ఎలీషా చూస్తూ ఉండగా ఏలియా ఆరోహణం అయ్యాడు. కాబట్టి ఆయన రెండంతలు, అంటే సుమారుగా ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. రెండంతల ఆత్మ. పాత నిబంధన అంతటిలో రెండంతల ఆత్మ అంటే జ్యేష్ఠత్వం. మొదటివారు జ్యేష్ఠులు. అపోస్తలులు కూడా మొదటివారు. సంఘ పునాది వేసిన వారు జ్యేష్ఠులు. అందుకే ఒక్కసారి పాత నిబంధనలో ఒక్కడికే డబల్ పోర్షన్ వస్తుంది. కానీ కొత్త నిబంధనలో చూస్తున్న వారందరికీ డబల్ పోర్షన్. దాన్ని షేర్డ్ లీడర్షిప్ అంటాం. పాత నిబంధనలో ఒక్కొక్కరికి నాయకత్వం ఇస్తే దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలు ఒకేసారి అందరికి నాయకత్వం ఇచ్చేశాడు. వారు చూస్తూ ఉండగా ఆయన చూశారు. కాబట్టి ఆ శిష్యులందరికీ డబల్ పోర్షన్ వచ్చి రెండంతరాత్మ కలిగి యేసు ప్రభు వారు ముందే చెప్పినట్టు మీరు నాకన్నా గొప్ప అద్భుతాలు చేస్తారు అని దేవుడు చెప్పినట్టుగా వారు ఉన్నారు. కాబట్టి ఈ 5 విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది తెరవబడిన సమాధి, అది మన హృదయాన్ని నింపడానికి. 2 కన్నులు తెరవబడ్డాయి, సమాధి తెరవబడింది. ఆ ప్రభు మన హృదయాన్ని నింపుతాడు. కన్నులు తెరవబడ్డాయి, మన ప్రభువుని మనం చూడగలుగుతాము. మనస్సు తెరవబడింది, వారు లేఖనాలను చూడగలిగారు. పెదవులు తెరవబడ్డాయి, వారు ప్రపంచానికి సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించారు. చివరిగా పరలోకానికి మార్గం తెరవబడింది. ఆ గొప్ప నిరీక్షణతో సిద్ధపడి గొప్ప సేవ చేశారు. ఆ విధముగా ఈ 5 దేవుడు తెరిచి మనకేమేమి బంధించబడినాయో వాటన్నిటిని తెరుస్తూ ఇదిగో మీకు ద్వారములు తెరవబడ్డాయి, ఇంకా మీరు ధైర్యంగా పోవచ్చని ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పినట్టుగా మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. అవన్నిటిని తెలుసుకుంటూ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించి ఆ దేవుణ్ణి నమ్ముకొని మనం కూడా ఈ 5 విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ విధంగా ఆశీర్వదించబడతాము. ఆ విధంగా మీరందరూ కూడా ఆశీర్వించబడగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుంటున్న సమయంలో మనము ప్రభుకు తెచ్చిన కానుకలను సమర్పిద్దాం. మీ గృహాలలోనే మీరు ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ మీరు తెచ్చిన ప్రత్యేక కానుకలను, మరి దశమ భాగములను, కానుకలను ప్రార్థన పూర్వకంగా ప్రభుకి సమర్పించాల్సి మనం చేస్తూ ఉంటున్నాను. 47వ పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకొని ముగించుకుందాం. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా తండ్రి మరి యూట్యూబ్ ద్వారా నాయన మరి కలిసి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నా. నాయన వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి బ్రతిమాడుకుంటున్నా. ప్రతి అక్కర్ను తీర్చండి, ప్రతి ప్రార్థనను వింటున్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. మీ సమయంలో, మీ చిత్తంలో నాయన ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి బ్రతిమాడుకుంటున్నా. నాయన మరి అనారోగ్యంగా ఉన్న వారిని దయతో కనికరించి ముట్టి సంపూర్తి ఆరోగ్యము దయచేసి బ్రతిమాడుకుంటున్నాం. మానసికంగా ప్రభువా ఒత్తిడిలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి. మీరున్నారు అన్న ధైర్యాన్ని దయచేసి ప్రభువా వారిని ప్రతి కృంగుబాటులో నుంచి పైకి తీసుకుని బ్రతిమాడుకుంటున్నాం. నాయన ఆర్థికంగా ప్రభువా మరి నాయన ఎన్నో కుటుంబాలు నాయన మరి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఒకవేళ ప్రభు అటు ఇబ్బంది ఉంటే దయతో కనికరించి నాయన మీ ఐశ్వర్యంలో నుంచి ప్రతి అక్కర్ను తీరుస్తూ ధైర్యపరచు బ్రతిమాడుకుంటున్నాం. నాయన వాక్యాన్ని విత్తిన మీ దాసుని బహుబలంగా దీవించి బ్రతిమాడుకుంటున్నాం. మీకు అనేక చోట్లలో వాడుకొని బ్రతిమాడుకుంటున్నాం. అదే రీతిగా ప్రభు మరి సంఘమంతా కానుకలను సమర్పించారు. నాయన మీ పొలంలో వాడబడలాగున ప్రభు జ్ఞానము దయచి బ్రతిమాడుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హస్తమును నాయన మెండుగా దీవించి బ్రతిమాడుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభు ప్రతి కుటుంబాన్ని మరొకసారి మీ సన్నిధి ఎత్తి పట్టుకుంటున్నాం, దీవించి బ్రతిమాడుకుంటున్నాం. కరోనా వైరస్ నుంచి మా దేశమును నాయన మా తెలుగు రాష్ట్రాలను కాకుండా బ్రతిమాడుకుంటున్నాం. మా కుటుంబాల కంచె వేసి మీరు మహిమ పొందమని మళ్ళీ తిరిగి వచ్చే వారము కలుసుకునేంత వరకు ప్రభు మీ సన్నిధి, మీ భద్రతను కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యున్న సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడే ఉంటూ నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా స్టే హోమ్, స్టే సేఫ్గా పాటించండి. ఇంట్లోనే ఉండండి. మనను, మన కుటుంబాలను కాపాడుకుందాం. ఇంట్లో శుభ్రం చేసుకుంటూ, శుభ్రతను పాటిస్తూ, మన చేతులను కడుక్కుంటూ, అదే రీతిగా మన పరిసరాలన్నింటినీ కూడా మనము చక్కగా వాటిని శుభ్రంగా ఉంచుకునేలాగున మనం ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా డాక్టర్స్ గురించి, మెడికల్ స్టాఫ్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి, ఎమర్జెన్సీ డ్యూటీస్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి, పారిశుద్ధ్య కార్యకర్తల గురించి, అదే రీతిగా మరి ఉంటున్న అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రార్థన చేసి మనం చేస్తాం. పోలీస్ వాళ్ళు కూడా జ్ఞాపకం చేస్తాం. మనకి థ్యాంక్ యూ.